మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఈ బుధవారం వసంతవాడ గ్రామం స్వస్థతశాలలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. చదవబడిన వాక్యాన్ని మనము పరిశీలించిన వారమైతే, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు తన యొక్క వృద్ధాప్య దశలో అనేకమైన 3000కు పైగా సామెతలు అతను రాశాడు. అయితే అతడు వృద్ధాప్యంలో రాసిన 3 పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన 3 పుస్తకాలు ప్రసంగి, మనిషికి ఏది అవసరమో చెబుతుంది. సామెతలు ప్రసంగి మనిషికి ఏది అక్కర్లేదో చెబుతుంది. సామెతలు మనిషికి ఏది అవసరమో చెబుతుంది. పరమగీతాలు దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటో చెబుతుంది. ఈ సామెతల గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. భక్తుడు మనందరికీ ఒక ఆలోచన కలిగింప చేస్తున్నాడు. ఏంటి ఆలోచన అని అంటే, ఒక ఆయన ఉన్నాడంట, వాడు నాశనం అయిపోతున్నాడంట. ఆ నాశనం అయిపోవడాన్ని ఒకసారి ఆగి పరిశీలిస్తే, అతడు నాశనం అవడమే కాదు, మూర్ఖుడు కూడా అవుతున్నాడంట. మూర్ఖుడు అవడమే కాదు, త్రోవ తప్పిపోతున్నాడంట. ఇక్కడ 3 విషయాలు రాశాడు. అతడు నాశనం అవుతున్నాడు, అతడు అతి మూర్ఖుడు అవుతున్నాడు, అతడు త్రోవ తప్పిపోతున్నాడు. ఒక మనిషికి నాశనం ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి అతి మూర్ఖత ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి ఈ త్రోవ తప్పిపోవడం ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే, జ్ఞాని ఒకే ఒక పదాన్ని వాడాడు, శిక్ష లేక. చెప్పండి, ఏంటంటే దండించేవాడు లేరు, బుద్ధి చెప్పేవాడు లేడు. ఈ తప్పు చేస్తే తోలు చేస్తా, ఈ పని చేస్తే నిన్ను బయటికి గెంటేస్తా, ఈ పని చేస్తే నీకు అన్నం పెట్టను అంటూ తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఆప్తులు అనేవాడు కానీ ఎవ్వరూ లేడు. ఇంతకీ ఇతన్ని ఎందుకు శిక్షించట్లేదు? బైబిల్ చెప్తుంది, శిక్ష లేకంట ఇదిగో ఈ 3 అనుభవాలు గుండా త్రోవ తప్పిపోవడం, అతి మూర్ఖుడిగా మారడం, నాశనం అయిపోవడం జరుగుతుందంట. అసలు దీన్ని ఎవరి గురించి రాశాడు అంటే, దాని పై వచనం 22వ వచనములో, దుష్టుని దోషము వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాశము వలన బంధింపబడును అంటున్నాడు. ఇతని పేరు ఏంటి అంటే దుష్టుడు. ఈ దుష్టుడు ఎవరి యొక్క మాట వింటలేదంట. ఓ మాట చెప్పాలంటే అసలు వీడికి చెప్పేవాడే లేడంట. ఈరోజు ప్రియులారా, కొన్నిసార్లు మనం మన బిడ్డల్ని గారాబం చేస్తూ ఉంటాం. తప్పు లేదు, కానీ ఎంతవరకు గారాబం చేయాలి అని అంటే, వాడు తప్పు చేస్తాడు అనుకోండి, వాడు మూర్ఖతను చూపిస్తాడు అనుకోండి, వాడు నాశనం అయిపోతాడు అనుకోండి, నీ బిడ్డే కావచ్చు, మరెవరైనా కావచ్చు, శిక్షించాలి. ఈరోజు మన పిల్లల్ని శిక్షిస్తామా? నా మట్టికి నా పిల్లోడు డాడీ స్కూల్లో టీచర్ కొట్టాడు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? గబగబా టీచర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, రేపొద్దు నుంచి మా అబ్బాయిని కొట్టొద్దండి, లేదా స్కూల్ మానిపించేస్తాం, మా వాడు చదవకపోయినా పర్లా,
వాడిని మట్టిగా కొట్టద్దు అని నేను కూడా వెళ్ళి స్కూల్లో చెప్పాను. కానీ ఎందుకు గద్దించొద్దు అని అన్నానంటే మూర్ఖుడు అవడానికి కాదు, నాశనం అయిపోవాలని కాదు. ఆలోచన చేయండి ప్రియులారా, అతడు తప్పిపోవాలని కాదు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు గారాబం చేసేస్తున్నారండి. గారాబం చేయండి, కానీ ఆ గారాబములో శిక్ష అనేది కూడా ఒక పాత్రను పోషించగలిగితే ఇదిగో ఈ నాశనం, తప్పిపోవడం, మూర్ఖత్వం అవడం జరగదు. అందుకని యోబు భక్తుడు ఓ చక్కటి మాట ఇలా రాశాడు. చదవండి, యోబు గ్రంథము మనం చూసిన వారమైతే 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే చాలా చక్కటి మాట భక్తుడు ఎలీఫాజు మనందరినీ దృష్టిలో పెట్టుకొని యోబు పద్దాక నేను గొప్పోడిని అని అంటున్నాడు కదా. యోబు, నువ్వు ఎంత గొప్పోడు అయినప్పటికీ కూడా ఇదిగో ఈ అనుభవం గుండా వెళ్ళాలి అని అంటూ, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకము అంటున్నాడు. సర్వశక్తుడైన దేవుడు సైతము కూడా మనం దుష్టత్వంలోనికి వెళ్ళకూడదని శిక్షిస్తాడంట. కీర్తనకారుడు 1వ అధ్యాయం 1వ వచనములో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ 3 విషయాల్లో కనుక మనం అలా కాదు అని, నేను దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యకుల దగ్గర ఉంటాను అంటే నువ్వు ఎండిపోయిన చెట్టు వలె ఉంటావు. నేను నిన్ను శిక్షిస్తాను. ఎందుకంటే మనుషులు శిక్షించడం కంటే మన దేవుడు ఎవరో తెలుసా అండి? క్రమశిక్షణ కలిగిన వాడంట. ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాడంటే భక్తుడు అంటాడు కదా, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడంట. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించొద్దు. శిక్షని కాదనొద్దు. శిక్ష లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, మూర్ఖుడు అయిపోతావు. శిక్ష లేకపోతే తృణీకరించబడతావు. శిక్ష లేకపోతే నాశనం అయిపోతావు. అందుకని శిక్షను తృణీకరించొద్దు. అసలు దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? ఒక తల్లి బిడ్డను ఎందుకు శిక్షిస్తుంది? కోపంతోనా? భక్తుడు ఇలా రాశాడు. చూడండి, ప్రకటన గ్రంథం మనం 3వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే, తను ప్రేమించు వారందరినీ, ఎవరినట్టండి? తను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించును గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? తల్లి బిడ్డను ఎందుకు శిక్షించాలి? వాడు నాశనం అవ్వకూడదు, వాడు మూర్ఖుడు అవ్వకూడదు, వాడు తప్పిపోకూడదని ప్రేమిస్తుంది గనక శిక్షిస్తుంది. ఈరోజు నేను అంటాను ఇలాగా, శిక్ష లేకయే నాశనము, శిక్ష లేకనే మూర్ఖత్వం, శిక్ష లేకనే తృణీకరణ. నువ్వు శిక్షించట్లేదు అంటే అర్థం ఏంటంటే, నా పిల్లోడు పాడైపోయినా పర్లేదు, నా పిల్లోడు నాశనం అయిపోయినా పర్లేదు, వాడు తప్పిపోయినా పర్లేదు అనుకునే తల్లిదండ్రులు అయితేనే పిల్లల్ని ఏం చేయాలంట? శిక్షించాలి. కానీ నిజమైన తల్లి ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక తల్లి తన బిడ్డనంట బెత్తం పట్టుకొని ఎడాపెడ కొట్టేసిందంట. కారణం, తన పిల్లోడు ఏదో ఎదుటి పిల్లవాడిని పడేశాడని, వాడి రక్తం కారుతూ వాళ్ళ అమ్మ లేనిపోయిన నిందలన్నీ తీసుకొచ్చి చెప్పేటప్పటికి పట్టరానంత ఉక్రోషంతో బెత్తం పట్టుకొని బాధేసిందంట. బాధేసింది కదా అని చెప్పి ఏడుస్తూ మంచం మీద అలాగా ఉక్కపెట్టి ఏడుస్తున్నాడంట. ఈలోపు ఒక 10 నిమిషాలు అవగానే అమ్మ గదిలోకి రావడం గమనించాడు.
సరే అయినా లేవకుండా అలాగే ఏడుస్తుండగా అమ్మ అంత గిన్నెలో వెన్నుపోస తీసుకొని వచ్చి ఆ పుండ్లకి ఏం చేస్తుందంటే గాయాలు రాస్తుందంట. గాయాలు రాస్తూ, ఎందుకునే నాకు ఇంత కోపాన్ని తెప్పిస్తావు, ఎందుకునే ఎదుటి వ్యక్తిని ఇంత బాధిస్తావు, ఎందుకు కొట్టింది, ఎందుకు రాసింది అంటే ప్రేమించింది గనక. ఈరోజు మన బిడ్డలు ప్రేమిస్తేనంట వాడు మనం శిక్షిస్తాం. శిక్ష లేకపోతేనంట వాడు మూర్ఖుడైపోతాడంట. హెబ్రీ పత్రికలో కూడా మరొక మాట రాశారు చూడండి. హెబ్రీ పత్రిక సామెతల గ్రంథము 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తం వాడిన తండ్రి అంట కొడుకుకి ఏమవుతాడంటే బెత్తము వాడే తండ్రి అంట వాడి కుమారుడికి ఎప్పుడు విరోధిగా ఉంటాడంట. కాబట్టి బెత్తము వాడాలి. మనం బెత్తము వాడడం ఎందుకు అంటే మన కుమారుని ప్రేమిస్తున్నాం గనక శిక్షించి వాడిని రక్షించుకుంటాం. నాకు ఈ మాట కొంచెం ఆలోచన కలగజేసింది. బిడ్డల్ని కొట్టడమే కాదు, కొట్టడం వల్ల అంటే మన బిడ్డల్ని రక్షించుకుంటామంట. ఎలా సాధ్యం అండి? ఎలా సాధ్యం? అదే బైబిల్ దగ్గర మనం ఒకసారి చదివితే, ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట ఇలా అంటున్నాడు. నీ బాలులను శిక్షించుట మానకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. నేనంటాను మీకు ఇలా చెప్తాను, బెత్తం వాడడం వల్ల వాడు చావడంట. అంటే అర్థం ఏంటంటే పాపము చెయ్యడు. చెప్పండి. పిల్లోడిని కొట్టడం వల్ల ఏం చేయడంటే వాడు, ఇప్పుడు కరెంటు పోయింది, కొవ్వొత్తి వెలిగించాం, వీడు తిన్నంగా ఉండడుగా. ఆ కొవ్వొత్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఏలెట్టి అలా ఆ దీపాన్ని ఏం చేస్తాడు? ఆ ఒత్తిని ఉంటాడా? ఇలాంటి వాళ్ళు ఏమనాలి? వీళ్ళు తోలుత్రం అనాలా? వాడు ఏం చేస్తాడంటే ఆట అది వాడికి. కానీ తల్లి వాడిని చూసి ఆడుకొని మన పిల్లోడుగా అంటదా, రే అర్జెంటుగా అక్కడి నుంచి లేదా దాన్ని ఆడడం ఆపే అంటది. కొడుకు సరదాని ఎందుకు కాదనాలి అంటే అది సరదా కాదు. అది పొరపాటున ఏమవుతుందంటే ఆ ఒత్తు కాలి చెయ్యి కాలి పొక్కొచ్చి దానికి ఆయిల్మెంటు, ఇండక్షన్లు, మందు బిల్లలు, నానా తిప్పలు. నా కొడుకుకి ఇవన్నీ రాకుండా ఉండాలని చెప్పి ముందేం చేస్తారు తల్లిదండ్రులు? శిక్షిస్తాడు. మన మూలవాక్యం ఏంటంట? శిక్ష కనుక లేకపోతే మనుష్యుడంట నాశనం అయిపోతాడంట. శిక్ష లేకపోతే మనుషుడు మూర్ఖుడైపోతాడంట. శిక్ష లేకపోతే మనుషుడు తృణీకరింపబడతాడంట. అందుకనే తల్లిదండ్రులు శిక్షిస్తున్నాడు అంటే కోపంతో కాదండి, చెప్పండి, ప్రేమతో. కానీ ఈ కాలం పిల్లలు దాన్ని అర్థం చేసుకోవట్లా. మా అమ్మకి నేను ఇష్టం లేదు, మా నాన్నకి నేను ఇష్టం లేదు. ఇంకొంతమంది ఏమంటారు, అసలు నేను మీకు పుట్టలేదేమో, ఎక్కడ దొరికేనేమో, ఏ అనాథాశ్రమంలో దొరికేనేమో, చెత్తకుండీలో దొరికేనేమో, నిజంగా కంటే నన్ను ఎందుకు ఇంత బాధ పెడతావు? అది బాధ కాదు. శిక్షించడం అంటే బాధ కాదు, బాధ్యత. చెప్పండి ఏంటంట? ఇప్పుడు నిజంగా ప్రేమించామనుకోండి, ఒక శిల్పకారుడు ఒక రాతి బండను చూశాడంట. ఆ రాతి బండను చూసి ఉళ్ళుతో దాన్ని బాధతో మొదలెట్టాడంట. ఆ రాయి అంటుందంట, నీకేం తప్పు చేశాను శిల్పకారుడా, ఓ శిల్పి లేదా ఓ శిల్పకారుడా, నన్ను ఎందుకు ఉళ్ళుతో చెబుతున్నావు, నన్ను ఎందుకు సుత్తుతో కొడుతున్నావు? ఆ శిల్పకారుడు అంటాడంట కదా, అమ్మ నేను నిన్ను బాధ పెట్టట్లేదురా. చెప్పండి, అందమైన శిల్పంగా చెయ్యాలంటే నీకు ఉళ్ళు దెబ్బలు, సుత్తి దెబ్బలు అవసరమే. బంగారం కాలుస్తాం, బంగారం ముద్ద దొరికింది మనకి
మట్టిలో. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దొరకవు అనుకోని, దొరికే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ బంగారం అలా తీసుకెళ్ళిపోయి మనం ఉంగరాలు తయారు చేయించుకోగా కంసాలకి ఇస్తాం. ఆ కంసాలు ఏం చేస్తాడంటే మంట పెట్టి బాగా మండిస్తాడు. ఎందుకని? అందులో చెత్త చెదారము ఏమిటి ఉండకూడని వాటిని అన్నిటినీ కాల్చి వేస్తున్న తర్వాత ఆ బంగారాన్ని సుత్తుతో కొడతాడు, ఆ బంగారాన్ని కత్తితో కోస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు. ఒకవేళ బంగారమే లేచి, ఓ కంసాలుడా నన్ను ఎందుకు సుత్తుతో కొడుతున్నావు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అంటే, అమ్మ నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీకు విలువను ఇవ్వడానికే. రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి, కానీ తోటలోనూ చెట్లు ఉంటాయి. తోటలో చెట్లు లేదా కొన్ని చోట్ల చూడండి, హాస్పిటల్లో కొన్ని చెట్లు ఉంటాయి, అవి పిచ్చి మొక్కల్లాగే అనిపిస్తాయి, కానీ దానికి ఒక తోటమాలు ఉంటాడు. కొన్ని రెమ్మలు పెరిగి కట్ చేస్తూ ఉంటాడు. ఆడు కట్ చేసిన తర్వాత ఒక్కసారి ఆగి చూస్తే ఒక గుండ్రని చెట్టు లాగనో, ఒక ఏనుగు బొమ్మలాగనో, ఒక శిల్పాన్నిగా ఆ మొక్కను ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. అలా కాదని చెప్పి అడవిలో చెట్లా ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? నరికి వేస్తారు. కానీ తోటమాలి ఒక బాధ్యత, ఎందుకు అదంటదే, నన్ను ఎందుకయ్యా కట్ చేస్తున్నావంటే నీకు విలువను. మనం కూడా మన పిల్లల్ని శిక్షించాలి. ఎందుకనంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. శిక్ష లేకపోతే మన పిల్లోడైనా మూర్ఖుడు అవుతాడు, శిక్ష లేకపోతే మన పిల్లోడైనా సరే తప్పిపోతాడు, నాశనం అవుతాడు. అందుకని యాకోబు రాసిన పత్రికలో, ఇప్పుడు చక్కలేదు, 1:15 దేవుడంట పాపమునకు జీతం మరణం ఇచ్చాడంట. మరణానికి రాకముందు మనకి బేట ఇవ్వడం మొదలు పెట్టాడంట. టాటర్ మీద వెళ్ళినప్పుడు మా నాన్నగారు నేను గమనించేవారిని. ఆ టాటర్ అబ్బాయికి నెలా జీతం ఇస్తాడు, కానీ కొంచెం పని ఎక్కువ చేశాడనో లేదంటే టిఫిన్ తినమనో ఒక బేటా కింద కొంత డబ్బు ఇచ్చలో నేను చూస్తే నేను అన్నాను, నెల జీతం ఇస్తావు కదా నాన్న, మళ్ళీ బేటా ఎందుకు? సంతోషం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. దేవుడు కూడా అంట తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షగా మరణాన్ని ఇస్తుంటే, అలా కాదులే, అతడు మారడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి బేట ఇవ్వడం మొదలు పెట్టాడంట. దేవుడిచ్చే బేట ఏంటో చెప్తారా? మంచం మీద వేయడం. వెంటనే మరణం రాదు. ఎంతో కొంతమంది నీతిమంతులకి తప్ప చాలా మంది త్వరగా మరణం రాదు. మరణం రావడం దండితే. అయితే ఒక వ్యక్తి మంచం మీద పడ్డాడన్నా, ఒక వ్యక్తి రోగాలు గుండా వెళ్తున్నాడు అంటే కారణం ఏంటంటే, ఈ రోగం దేని వల్ల వచ్చిందో తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని మళ్ళీ దేవుని వైపు తిరుగుతాడని. ఒక రోగం మనిషికి పాఠం నేర్పుతుంది. ఒక రోగం నిజంగా మన బైబిల్లో చాలా మంది ఉన్నారు. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, ప్రవక్తను పంపించి పెట్టి వేళ సర్దుకు ఈ రాత్రి నీ ప్రయాణం అన్నాడు. వెంటనే ఏడ్చాడు, అయ్యా అసలే రోగంతో బాధపడుతున్నాను, ఈ రాత్రి ప్రయాణం అంటున్నావు, యథార్థవంతుడై నీ చేసినని గుర్తు చేసుకో అంటే దేవుడు ప్రేమించి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు అన్నాడు. చూసారా, ఎప్పుడైతే రోగం ఇచ్చాడో, ఎప్పుడైతే మరణం ఇస్తున్నాడో వెంటనే ఆ వ్యక్తి బుద్ధి తెచ్చుకొని గోడ వైపు తిరిగి ప్రార్థించాడు. మీకు సరదాగా మాట చెప్పమంటారా? ఇంటికాడ ఉన్నప్పుడు ప్రార్థన తక్కువ మనకి. అదే ఒక్కసారి మంచం మీద పడేసి మనల్ని దేవుడు హాస్పిటల్లో ఉంచాడు అనుకోండి, ఎందుకని అంటారు? ఓ భక్తుడు అన్నాడు, అన్ని బాగున్నప్పుడు ఇంట్లోనంట మనుషులు ప్రార్థన చేయాలంట. ఏమంటున్నాడంటే ఆ భక్తుడు, ఈరోజంట హాస్పిటల్లో చేసిన ప్రార్థన లేదు, ఇంటికాడే చేస్తుంటే మనుషులు ఏనాడో గొప్పలు అయ్యేవారంట. కానీ ఈరోజు ఇంట్లో ప్రార్థన తగ్గిపోయి ఆసుపత్రుల గోడల దగ్గర ప్రార్థనలు ఎక్కువైపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇంట్లో బంగారంగా ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి, ప్రభు నేనేమైనా తప్పు చేస్తే క్షమించను ఒప్పుకుంటే దేవుడు ఏమేవాడు? రోగాలు గుండా, వ్యాధులు గుండా, సమస్యలు గుండా వెళ్ళనివాడుగా. అప్పుడు అక్కడ ఏడ్చి మొరపెట్టి, అయ్యా నన్ను ఎప్పుడు తీసుకుపోతావు, ఏది పరకాయ ఇంటికి తీసుకెళ్ళమని, పైకి కాదు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు అన్నప్పుడే ఆ వ్యక్తిని శిక్షిస్తాడంట. కాబట్టి మొట్టమొదటిది, దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడు? శిక్షించకపోతే, శిక్ష లేకపోతే మనిషి మూర్ఖుడైపోతాడు. శిక్ష లేకపోతే
మనిషి తప్పిపోతాడు, నాశనం అయిపోతాడని బైబిల్ చెప్తుంది. రెండోది, దేవుడు ఎవరిని శిక్షిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు అని అంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఓ చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్త ఈ మాట రాశారు. చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించెను. రెండవది, ఎందుకు దేవుడు శిక్షించాడు? మన మేలుకి. చెప్పండి, దేనికంట? మన పిల్లోడు మేలుగా ఉండాలని లేదా మంచిగా ఉండాలని కోరుకుంటామా? పోత పోయి అని అనుకుంటామా? కడుపును పుట్టిన బిడ్డని ఎవడూ కూడా ఏమండి నాశనం అయిపోవాలి, బాధలు పడాలి, వ్యాధులు పడాలి అనుకో. వాడిని ఎందుకు శిక్షిస్తామంటే, మన పిల్లవాడు మేలు కొరకే మనం ఏం చేస్తామంటే శిక్షిస్తాం. సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగించేస్తున్నాను. మూడోది, దేనికి శిక్షిస్తున్నామంటే మనం పరిశుద్ధతలో చేరడానికి. ఎందులో కంటండి, మన పిల్లోడు పాపాలు చేస్తూ తాగుబోతుగా, తిరుగుబోతుగా, జోతగాడిగా, వ్యభిచారిగా. ఈ మధ్యన నేను చోటకి వెళ్ళాను, నా సంఘమే. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇక్కడ ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని. ఏమ్మా అని ఆరా తెస్తే వాళ్ళ అమ్మ ఇంచుమించు ఒక 1-2 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళింది, తండ్రి లేడు. వీళ్ళిద్దరు కుర్రోళ్ళు అంతవరకు వాళ్ళ బంధువుల దగ్గర పెరిగారు. కొంచెం వయసు వచ్చింది కదా, మా అమ్మ డబ్బు పంపిస్తుంది, మాకేంట్లే, మేము తినచ్చు, తాగొచ్చు, తిరగచ్చు అని చెప్పి ఆ ఇద్దరు కుర్రోళ్ళంట సిగరెట్లు తాగడం, ఖైనీలు తినడం, మందు తాగడం మొదలెట్టారంట. అయినా ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నారు. ఆలోచన చేయండి ప్రియులారా, అక్కడ ఉన్న వారు చెప్తున్నారు, అయ్యా వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం ఒక్కరోజే మీ దగ్గర మీరు ఎలా కనబడుతున్నారు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు చెప్పండి, వీళ్ళు తిన్నది, తాగినది, తిరిగింది మీకు తెలియదయ్యా. అప్పుడు అనిపించింది, తల్లి లేదు కాబట్టి దగ్గర, చెప్పేవారు లేరు కాబట్టి ఏమైపోతున్నారు, వీళ్ళు నాశనం అవుతున్నారు, పాడైపోతున్నారు, తప్పిపోతున్నారు, మూర్ఖులు అయిపోతున్నారు. అప్పుడు నేను వెంటనే గసిరాను ఒక తండ్రిగా. ఈరోజు ప్రియులారా, గట్టిగా ఒకసారి గసరనివ్వండి. ఈ గుడి కాకపోతే ఇంకో గుడి. ఈరోజు అలా అయిపోయిందండి. గట్టిగా తిట్టకూడదు మందిరాల్లో. అందుకని దేవుడు అన్నాడు, దేవుడు గద్దించే మనుషులు ధన్యుడంట. మన ఆదివారం పూట అంతెందుకు, వీరమ్మగుంటలో నేను చెప్పాను, అమ్మా ఆదివారం పూట వచ్చేటప్పటికి కొంచెం చెదారంగా ఉంటుందంట. వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీగా ఉంటున్నారు కదా, మీరు సోమవారం నుంచి శనివారం దాకా అక్కర్లా, ఆదివారం పొద్దున్నే వచ్చి ఒక చీపురు వేయండి అన్న. మీరు నమ్మరు, గొడవకు వచ్చేసారు. ఆస్టర్ గారు మాకు ఆరోగ్యం ఉందనుకున్నారా, చీపురు మేము వెయ్యాలి అని అన్నారు, మాకేమైనా ఆరోగ్యం ఉందనుకుంటారా? నేను అన్నాను, మీ మేలు కొరకే. దేవుడు పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడు, అంతేగా. నా యొద్దకు రండి, నేను మీకు మీ వద్దకు. దేవుడు అంటాడు, నువ్వు ఇది చేసి నన్ను అడుగు, నువ్వు నాకు ఇది ఇచ్చి నన్ను అడుగు, నువ్వు అది మరపెట్టి నన్ను అడుగు. ఇది దేవుడు అడిగేది. ఓ భక్తుడు అన్నాడు, దేవుడి దగ్గర గొప్ప అడుగుతున్నావా, నువ్వు కూడా దేవుడికి వెళ్ళి గొప్ప పని చెయ్యి, అప్పుడు దేవుడిని గొప్ప వాటిని అడగడానికి సరిపోతాం. నిజమే కదా. మన బిడ్డల మేలు కొరకే మనం గద్దించాలి. ఇప్పుడు ఒకవేళ సంఘంలో ఏమైనా మాట చెప్పామనుకోని గట్టికి రోజు భయం వేసేస్తుంది. ఎందుకని, మళ్ళీ వచ్చేవారం ఆ చర్చికి రాట్లా. అయినా నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, వచ్చినా రాకపోయినా నేను చేసే పని దేవుని వాక్యం ఖచ్చితంగా. చాలాసార్లు అండి, మీరు నమ్మరు, దేవుని మాటలు అలాగే కొంచెం గట్టిగా కఠినంగా చెప్పామనుకోండి, ఒకసారి ఒక కుటుంబం వచ్చి నాతో ఏమందో తెలుసా, అయ్యా పాపం మానండి, రక్షణ పొందండి, తప్పు చెయ్యొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, బుద్ధిగా ఉండండి. ఇవన్నీ మాకు తెలియవా? ఇవన్నీ మాకు చెప్పొద్దండి. ఇవన్నీ చెప్తా ఉంటే మా పిల్లలు అంటున్నారు, పద్దాక పాస్టర్ గారు ఇవే చెప్తున్నారేంటి? నేను అంటాను, నిలబడింది నేను కానీ మాట్లాడువాడు మీ చిన్నులేంటో, మీ బుద్ధులేంటో, మీ నడకేంటో, ప్రవర్తన ఏంటో నేను చూడకపోవచ్చు. చెప్పండి,
హృదయాన్ని చూసిన వాడు దేవుడు ఒకడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు మనం ఎందుకు శిక్షించాలంటే పరిశుద్ధతలో వారు ఉండాలని. అందుకని 2 తిమోతి పత్రిక 2:26లో ఎవరిని తిట్టినా సాత్వికముతో తిట్టండి. సాత్వికంతో అంటే ఈ మధ్య నేను ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను. కొంతమంది పాస్టర్లు వచ్చేంత ఒక దైవజనుని అడిగారంట, అయ్యా మేము ఎవరినైనా సరే మందిరంలో ఒక్క మాట అంటే ఏదైనా చెబితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ రావట్లేదయ్యా, కానీ మీ చర్చిలో అలా లేదు, మీరు ఏదైనా చెప్పినా వాడు మారుతున్నాడు, మీరు ఒకవేళ వాడిని కూర్చోబెట్టి హెచ్చరించిన వాడు అలాగే పాస్టర్ గారని తలకే ఉంచుకొనైనా సరే తాను చేసిన తప్పును బట్టి ఇచ్చేస్తున్నాడు, మీ దగ్గర కొంటున్నారు, మా దగ్గర ఎందుకు కొంటున్నా. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడంట, మీరేం చేస్తున్నారంటే దొరికాడుగా దొంగ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నాడు, వాడు ఎందుకురా వినడం, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు, కానీ నేను అలా చేయట్లా. ఏం చేస్తున్నా, ముందు ఆడి చెట్టుకి కట్టేస్తున్నా. ఏం చేస్తున్నాడు, చెట్టుకి కట్టేసి అప్పుడు చెప్తున్నా. పారిపోతాడా? చెట్టుకి కట్టడం అంటే అర్థం ఏంటంటే ఉపదేశంలో కడుతున్నా. చెప్పండి, ఎందులో కడుతున్నాను? వాక్యములో కడుతున్నా, వాక్యములో పెంచుతున్నా, వాక్యానుసారముగా నేను చేస్తున్నాను. కాబట్టి రే ఈ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టర్ మనకు దొరకడం. ఓ భక్తులు జెర్మియా భక్తులు గారు ఒకరోజు ఒక మాట చెప్పారండి. నాకు చాలా సంతోషం అనిపించింది, నాకు చాలా ముచ్చట అనిపించింది కూడా. ఒక తల్లి, ఒక కుటుంబం వస్తుందంట, ఆయనకి ఒకే ఒక కొడుకంట, బాగా డబ్బున్న వాళ్ళు, వాడు కొంచెం వయసుకు వచ్చినోడే, వాడు క్రాఫ్ వేయించుకున్నాడంట. ఇటేమైందో తెలియదు, వెనకాల ఏమైందో తెలియదు, ఈ మధ్యలో మటుకు లెగిస్తుందంట. అయ్యగారు కూర్చోబెట్టి, నానా మనకి తగదరా అన్నాడంట. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి, మీ పాస్టర్ గారు నన్ను ఏమన్నారు తెలుసా, అందుకే నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అందుకే నేను గుడికి రాను అన్నాడంట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత భక్తిపరులో తెలుసా అండి, రే నువ్వు క్రాప్ వేయించుకున్నావు అని చెప్పి అయ్యగారు నిన్ను తిట్టారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ క్రాఫ్ను సైతము కూడా బాగుండాలి అని చెప్పి నిన్ను క్రమశిక్షణలో పెట్టి ఒక దైవజనుడు ఉన్నాడు అంటే చెప్పండి. ఈరోజు కొన్నిసార్లు కొన్ని పట్టించుకో మనం చాలాసార్లు, ఆడు చేస్తే చేసాడులే, వీడు ఉంటే ఉన్నాడులే అనుకుంటాం. ఆ దైవజనుడి గురించి సాక్ష్యం చెప్పిందంటే నా కుటుంబం, నీ క్రాఫ్ను కూడా పట్టించుకున్నాడంటే ఆ దైవజనుడు, అంతకంటే మంచి దైవజనులు మనకి దొరకరు. పదా అనగానే ఈ అయ్యగారు అనుకున్నారంట నెక్స్ట్ ఆదివారం వీడు రాడు, వీడి కుటుంబం రాదని, కానీ లైన్లో వచ్చాడంటండి. ఈసారి ఇదే కాదు, మధ్యలో కూడా తీయించేసి, అయ్యగారు ఈ రోజు నుంచి మారతానండి అన్నాడట. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం ఇదే కదా, దీనికి కూడా చెప్పాలా ఏంటి, దీన్ని కూడా అనాలా ఏంటి అనుకుంటాం. శిక్ష లేకపోతే నాశనం అయిపోతారండి. ప్రతి చిన్నదాన్ని పట్టించుకోవాలి దైవజనుడు. ఎందుకంటే సంఘం ఈరోజు నాశన పాత్రుడు వచ్చి నాశనమును అతి మూర్ఖత్వములోను నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువ మోసింది, ప్రాణత్యాగం అయ్యింది. లోక ఆశల్లో పడిపోయి లోకములో గతించిపోతామని కాదు, కానీ లోకములో ఉంటున్న నీవు నాశన పాత్రుల చేతిలోనికి పడకుండా దేవుడిచ్చే శిక్షను ప్రేమతోనూ సాత్వికముతోనూ భరిస్తూ, ఇది దేవుని గద్దింపు అంటూ లోబడుతూ, నేను దుష్టుడిగా మారకుండా నన్ను మేలు కొరకు శిక్షించేవాడు, ప్రేమతో శిక్షించేవాడు, పరిశుద్ధత కొరకు శిక్షించేవాడు నా యేసు, నా దైవజనుడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నేను నా శిక్షకు లోబడతాను, నేను మార్చుకుంటాను అని కనుక నువ్వు ఒక తీర్మానం తీసుకోగలిగితే తల వంచండి. ప్రభు నిన్ను దీవించడానికి, నీ శిక్షను తీసివేయడానికి, నీలో ఉన్న ప్రతి మూర్ఖ స్వభావాన్ని ప్రభు నాశనము చేసి నీకు మేలునివ్వడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక తల వంచి ప్రభువుని ప్రార్థన చేద్దాం, వేడుకుందాం. ప్రభువా, శిక్ష లేకనే నాశనమునకును
అతి మూర్ఖత్వములకు తప్పిపోతున్నాడు మనుషులు. అలా మేము ఉండకూడదని చెప్పి ప్రార్థన చేసుకుందామా?